అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల R&B గెస్ట్ హౌస్ లో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించిన ఎమ్మెల్యే బండారు అలాగే కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. కార్యకర్తలకు షీల్డ్ బహుకరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే హీరో కాదు, రాజకీయాల్లో కూడా హీరోనే అని కొనియాడారు. 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేసి కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. 2019లో ఎన్నికల్లో పోటీ చేసి ఒక దుర్మార్గుడు చర్యల మూలంగా ఓడిపోయారని, 2024లో పోటీ చేసి అటు బీజేపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలిచి పార్టీలకు ముఖ్య పాత్ర పోషించి 2 పార్టీలను గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణ, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశ్వాసంతో మన చంద్రబాబు నాయుడు గారి మోడీ గారిని ప్రధానమంత్రి చేసి ముఖ్యమంత్రి చేయడంలో ప్రముఖ భూమిని వహించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈవేళ తన బర్త్డే, తన జన్మదినాన్ని కూడా నిరాడంబరంగా చేయాలని చెప్పి ఆయన చెప్పింది కూడా మా జన సైనికులు, ఇక్కడ జనసేన కన్వీనర్ కృష్ణ గారు, అలాగే ఈ ఏర్పాటు చేసిన మహేష్ గారు, శివాజీ గారు, రమేష్ గారు, జన సైనికులు, అలాగే మా ప్రసాద్ గారు, అప్పలరాజు, మా జిల్లా తాతయ్యబాబు గారు, అప్పలరాజు గారు, దేవుడి గారు, వరం గారు, అందరూ పేరు పేరున, అటు బీజేపీ గంగయ్య గారు, సూర్యారావు గారు, మహాకూటమిగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి తనకి జన్మదినాన్ని ఘనంగా ఏదో పెద్ద పెద్ద డ్యాన్సులు, పెద్ద పెద్ద విందులు కాకుండా వారి మనోభావానికి అనుగుణంగా వీళ్ళ రక్తదానం, అన్ని దానాల కంటే విలువైంది రక్తదానం, ప్రాణదానం. వారి పిలుపు అంత గొప్పగా ఉంది. దాన్ని జన సైనికులు పూర్తిగా వీర మహిళలు, జన సైనికులు ఆచరణ చేసి వీళ్ళ మన మాడుగుల్లో రక్తదాన శిబిరం పెట్టడం, ఇది ఎంతో ప్రజాసేవకి ఎంతో అంకితమైనటువంటి కార్యక్రమం. వారందరినీ కూడా మనసా వాచి అభినందిస్తూ, ఓ బ్లడ్ బ్యాంకే కాదు, వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖ కూడా ఆయన ఫారెస్ట్ తీసుకున్నారు. పర్యావరణం పరిరక్షించాలా, ఈ దేశంలో చక్కని వాతావరణం చెప్పి ఆయన తీసుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన ఏదైతే గెస్ట్ హౌస్ ఆవరణలో మొక్కలు నాటడం కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ నిర్వహిస్తూ ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, ఆయన ఇంకా మద్దతు ఇవ్వాలి. మంచి ఆరోగ్యవంతుడు, ఆయనకి ఏ రకమైన ఆహారం లేవు కానీ ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. అంచేత మహాకూటమి నాంది ప్రస్తావన చేసినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ ఆయన యాదవర లక్ష్మీ నరసింహ పూజిస్తాడు. స్వతహాగా ఆంజనేయ భక్తుల కుటుంబం వారాహి, అంచేత కదిరి లక్ష్మీనరసింహ కూడా ఆయన భాగిస్తుడు పవన్ కళ్యాణ్ గారికి. కదిరిలోనే పోటీ చేద్దాం అనుకుని వస్తాయి పరిస్థితుల్లో. అంచేత ప్రజాసేవ చేయాలి, నిస్వార్థంగా, నిరాడంబరంగా, నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఒక సంకల్పంతో ఆయన జనసేన పెట్టి, మొట్టమొదటి జనసేన పార్టీ పెట్టినప్పుడు అప్పటికి 2 ఏళ్ళు అయినా 14లో తొందరపడకూడదని చెప్పి, ఆ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గారికి, ఆ రోజు మోడీ గారికి తన మద్దతు ఇవ్వడం, సరిపోయి 19లో వ్యక్తిత్వంగా తన పార్టీతో నిలబెట్టుకోవాలని చెప్పి తను కూడా పోటీ చేయడం, 19లో ఓట్లు చీలిక వలన ఒక దుర్మార్గపు పాలన వచ్చింది రాష్ట్రానికి. రాష్ట్రం నాశనమైంది, అప్పులు పోలైంది. మళ్ళీ ఆ రకమైన పరిస్థితులు రాకూడదని చెప్పి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసుతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో, మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో కలిసి ముగ్గురు వెళ్దామని చెప్పి అందరినీ సమన్వయం చేస్తూ ఇవాళ మహాకూటమి ప్రభుత్వాన్ని కనీవిరిగిన రీతిలో